హాయ్ అండి, నమస్తే. భారతదేశం అంటే ప్రేమ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పోరాడుతున్న వ్యక్తి. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి భారతదేశం అంటే అభిమానం అంటే ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అంబేద్కర్ గారికి ఒక వీరాభిమాని ఎందుకు అయ్యాడు? ఆ సైకిల్కి మొత్తం మన భారత జాతీయ జెండా రంగు ఏదైతే ఉందో ఆ త్రివర్ణ రంగుని ఆ సైకిల్కి తను వేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఏ ఊరు మీది, ఏం పేరు మీ పేరు? నా పేరు తిమ్మపురం గ్రామం. నా గ్రామం తిమ్మపురం. నా పేరు కొమ్ము అబ్రహాం. మా తండ్రి పేరు బుచ్చయ్య, మా తల్లి పేరు నరసమ్మ. ఒక దిక్కు మీ సైకిల్కి జాతీయ జెండా, మరొక దిక్కు ముందాల చూస్తేనేమో అంబేద్కర్ గారి ఫోటో. ఎందుకు ఈ రెండు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాయి అన్న? కొన్ని ఆలోచన వల్ల నేను పెట్టుకోవడం జరిగిందన్న. అది ఎందుకంటే నాకు కొన్ని సంఘటనలు ఎదురైనాయి, దానివల్ల నేను పెట్టుకోవడం జరిగింది. గతం నుంచి కూడా ఇదే విధంగా తిరుగుతున్నా. ఒక 6-7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. అప్పుడు చిన్నగా పెట్టుకున్నా అంబేద్కర్ జాతీయ జెండా రంగు మొత్తం మీ సైకిల్కి ఉంది. ఒక్కసారి మీరు దిగుతారా? ఒక్కసారి దిగుతామన్నా. ఒక్కసారి స్టాండ్ ఇస్తారా? సైకిల్ వేస్తాం. చూస్తున్నాం విజువల్స్లో మన జాతీయ జెండాలో ఉన్న ప్రతి రంగు ఆ సైకిల్కి తన సైకిల్కి వేసుకొని తను ఈ సైకిల్ మీద వెళ్తున్నాడు. ఈ సైకిల్ మీద ఇట్లా ఎన్ని రోజులు అవుతుంది నేను తిరగబడి? నేను 6 సంవత్సరాలు చిల్లర అవుతుందన్న. కానీ ఒక కలర్ మాత్రం మొన్న మార్చిన. ఓకే. అప్పుడు అంబేద్కర్ బొమ్మ మాత్రం చిన్నగా ఉండేది. ఓకే. నేను హైదరాబాద్ ఉప్పల్ కూడా పోయినా సైకిల్ మీద. నాకు 12 రూపాయలు ఖర్చు వచ్చిందన్న. ఓకే. హైదరాబాద్ ఉప్పల్ పోయినా ఇదే రాత్రి 10 గంటల వరకు వచ్చినా. నాకు 10 రూపాయలు ఖర్చు వచ్చింది ఇదే సైకిల్. అంటే ఎక్కడికి పోయినా ఈ సైకిల్ మీద పోతున్నా. ఆ కట్టే ఎందుకు? ఈ కట్టె నాకు కొంతమంది నన్ను అరే పిచ్చోడు అనుకున్నారు. పిచ్చోడు కాదు, భారతదేశ పులిబిడ్డను రాని చూపించాలని పెట్టిన. ఇది అంబేద్కర్ జెండా కాదురా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్టుగా ధైర్య సాహసాలతో ముందుకు పోతానా. ఈ కర్ర కూడా అంబేద్కర్ దేరా అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు అంబేద్కర్ అంటే మీకు ఎప్పటి నుంచి ఇష్టం? నేను 87-88 బ్యాచ్ నుంచి వెళ్ళి. అంటే ఎందుకు అంబేద్కర్ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? అండ్ నేను చేసిన పద్ధతిలో ఒక బుక్ తీసుకున్నాను. ఒక బుక్ తీసుకొని చదువుకోవడం జరిగింది. చరిత్ర ఒకటే తీసుకున్నా బుక్. తీసుకుని అశోక్ ఎక్స్కర్ తీసుకున్నా. అది చదివినా ఆల్రెడీ. అంతకు ముందు కూడా నేను అంబేద్కర్గా మారాలని కోరుకున్నా. అయితే ఈయన పేరు మీద కొంతమంది వ్యక్తులు ఆయన పేరు చెప్పుకొని బతుకుతాను కాబట్టి వాళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. ఇజ్జత అనిపించింది నాకు. అరే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మీరు పైసలు ఆడుకొని బతాలరా, బేకులారా అని నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. కాబట్టి మిమ్మల్ని బేకులంటే నాకు నీకు లొల్లి అవుతుంది రా బాబు. నేను అంబేద్కరిస్ట్గా బతికి చావాలని కోరుకుంటున్నా. ఏది ఉన్నా కూడా ఒక అంబేద్కర్ బొమ్మ కాంచాలు తీసుకోపోతారు. నాకు వచ్చే లాభాన్ని అయినా నష్టానైనా ప్రజల ముందు తీసుకోపోతారు. కానీ సాటు మార్గాల్లో ఎటువంటి దొంగ పనులు నేను చేయనని నిర్ణయించుకో. ఇప్పుడేమో ముందర మనం ఒకసారి సైకిల్కి చూద్దాం విజువల్స్లో. ఒకసారి ముందుకు రండి. ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది అని చెప్పేసి రాశారు. అంటే ఇది ఎలక్షన్ ముందుగా పెట్టారా? ఎట్లా? ఎలక్షన్ రాకముందే పెట్టి. ఎందుకు ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఓటు హక్కు అనేది మీరు ఎందుకు పెట్టాల్సి? అయితే మా గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో కూడా ఒక వార్డు నెంబర్ కూడా 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఆ వార్డు నెంబర్ అప్పుడు మా బాబు నిలబెట్టుకుని నేను ₹1 చాక్లెట్ ఇచ్చిన. నేను అరే బయట డబ్బులు ఎందుకు ఇవ్వాలరా బయట, ఈ నుంచి బడికి దగ్గర స్కూల్ కదరా, అక్కడ ఓటు ఉత్తాగేసిన దానికి మనూళ్ళనే ఒక ఓటుకు 500 అమ్ముకుంటారా వార్డు నెంబర్గా. మా బాబు నిలబెడతానని అయితే మాత్రం వార్డు నెంబర్ గెలిపిలరా అని ఒక చాక్లెట్ పంచిన. ఒకటే చాక్లెట్ ఇచ్చిన. వాళ్ళు మా బాబుని ఓడదేంగింది, డబ్బులు ఇచ్చిన గెలిపించారు. అంటే డబ్బుకి అమ్ముడు పోయినరు. అప్పుడు అమ్ముడు పోయినప్పటి నుంచి ఇది ఇలా స్లోగన్ ఇచ్చి మీరు ఇట్లా రాసుకుని తిరుగుతున్నారా? తీసుకుంటున్నా. ఆల్రెడీ నేను తిమ్మపురం గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం రత్న హోటల్ సేట్ ఇచ్చిండు, అది పెట్టించిన. నేనే పెట్టించిన. పెట్టించి కూడా దాని మీద ఆలోచన పెట్టిన. దాంట్లో కూడా నన్ను సవాలు కూడా కప్పలేదు. నాకు కనీసం ఒక సవాలు కూడా కప్పలేదు విగ్రహం తీసుకొచ్చినందుకు. కనీసం గౌరవంగా కూడా కుర్చీలో కూర్చొని లేదు. ఆయన మీద పగ పెంచుకోలేదు. అంబేద్కర్ విగ్రహం కూలగొట్టినా కూడా నేను ఆ దగ్గరికి పోనా. మీరు ఒక అంబేద్కర్గా బతకాలని కోరుకుంటాను. ఈ దండలేసుడు దాన్ని కూలగొట్టి ఏం చేసినా కూడా నేను అంబేద్కర్ విగ్రహం కాడికి పోనా. రెగ్యులర్గా వర్క్ చేసుకుంటా. ఇండియా ఒక భారతీయ బిడ్డగా బతకాలని కోరుకుంటాను. విగ్రహాలు పలగొడితే రాదు, విగ్రహాలు చిరగొడితే రాదు, విగ్రహం ఏదో పూల మాలిస్తే రాదు. మనిషి యొక్క అంబేద్కర్గా ముందుకు సాగాలని నేను కోరుకుంటాను. అంటే ఏం సాగాలరా బాబు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం ₹700-800 పని చేసుకొని నా కుటుంబాన్ని దాదకుండా ఒకరితో చేయి సాపకుండా నేను బతుకుతానన్నా. ప్రతి వాడు ఒకరోజు ఓటు కూడా ఉచితంగా చేస్తే ఇండియాలో భారతదేశం మన చేతికి హ్యాండిల్కి ఎందుకు రాదని నా ఛాలెంజ్. ఓటు అనేది నిజాయితీగా వేయాలి, నిజాయితీ చేసుకోవాలి. ₹1 లేకుండా ఈ సంవత్సరం ఓటు ఉచితంగా అవుతారా? ఈ 5 ఏళ్ల పీరియడ్ కాలం అంతా ఉన్న దొంగలేరా? నేను ఈసారి దేశం మొత్తం ఉచితంగా ఓటు జరగాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఆ బోర్డు పెట్టినా. నేను చనిపోయేదాకా ఉంచుకుంటా అని అట్లే ఉంచుకుంటాను. నువ్వు చనిపోయేదాకా ఈ భారతీయ జెండా నీ సైకిల్కి ఇట్లానే ఉంటుంది. అంబేద్కర్ గారి ఈ ఫోటో ఇలాగే ఉంటుంది. అట్లే ఉంటుంది. మీ గుండెలో కూడా ఉందా? ఆల్రెడీ ఫిక్స్ అయింది. నరాలు మొత్తం బ్లడ్ మొత్తం సర్క్యులేషన్ మొత్తం అంబేద్కర్ అన్న. నాదంతా నా బాడీ మొత్తం అంబేద్కర్ బాడీ ఉన్నది.
అంటే నేను తినే ఫుడ్ కూడా అట్లే తింటా అన్న. 500-700 రూపాయలు పని చేసినా కూడా నేను ఆర్ఎస్సీ కాడికి పోయి టిఫిన్ చేస్తా. పెద్ద పెద్దోళ్ళు తినే ఏరియాలో తింటాను నేను. ఒకటి ఉన్నా నా తప్పు, అది కూడా చెప్తున్నా. రాజశేఖర్ చెప్పిన ఒకసారి చిన్న కోటలు తెలుసుకుంది ఎప్పుడన్నా ఒకసారి సీక్రెట్గా ఇది కూడా చెప్తున్నా. మరి ఇది మాట్లాడి అది చెప్తాడు వీడియో అవలాగా అనుకుంటారు కాబట్టి నేను తెచ్చుకోను, ఎవరితో తెప్పించుకుంటా. కానీ పెద్ద పెద్ద వాళ్ళ హోటల్లో ఎవరు తింటారో 500 పెట్టి టిఫిన్ చేయని నేను 600 పెట్టి టిఫిన్ చేస్తాను. ఎక్కడి మా డబ్బులు నువ్వు పేదోని అంటున్నావు కదా. నేను 700 రూపాయలు పుంజు చేసి నా ఇల్లు పిల్లలు చదువుకుంటే ఒక 500 రూపాయలు రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టుకొని దగ్గర పెట్టుకుంటా. పెద్దోడు ఎట్లా తింటాడు, నీ చిన్న తినద్దు. ఇది అంబేద్కర్ బాడీ కదా, అదే విధంగా తింటా అని చాలా అంచె తింటాను. తగ్గేదే ఊరికే ప్రసక్తే లేదు. బ్యాడ్జ్ కూడా అంటే సైకిల్కి ఉంది, ఎట్లాగో సైకిల్కి మొత్తం రంగు త్రివర్ణ రంగు సైకిల్కి వేయించావు. ఇవి ఇంకోటి ఏంటంటే జెండా ఒకటి పెట్టేసావు, మన త్రివర్ణ పతాకంకి ఉన్న రంగు వేయించావు, జెండా పెట్టించావు. ఇటు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు. ఓ కర్ర ఎందుకు అని అంటే అంబేద్కర్ గారు అంటే నాకు ఇష్టం, ఆయన ధైర్యం కోసం అని చెప్పేసి అని అంటున్నావు. ఈ కర్రకి అర్థం ఈయనే అంబేద్కర్, ఈయన అంబేద్కర్. ఓకే, ఈ బ్యాడ్జ్ మరి బ్యాడ్జ్ కూడా కంటిన్యూగా నేను ఏ పని చేసినా కూడా ఇది పెట్టుకునే పని చేస్తాను. ఉప్పరి పని చేసినా, ఒడ్డు చెక్క పోయినా, మసాలా దల్ల పోయినా, గడ్డి మోపులు మోయ పోయినా, ప్రతి కూలి పనికి పోయినా, రోడ్డు మీద పని చేసినా కూడా ఇదే బ్యాడ్జ్ పెట్టుకొని చెప్తాను. ఇంత కష్టపడతాను నా ఒక్కరి కోసం కాదురా, ఈ దేశ ప్రజల కోసం నేను చెప్తాను కానీ నా ఒక్కరి కోసం కాదురా ఈ స్వార్థం. మీరే ఆలోచించుకొని మీరని చేయండి రా ఏదో మంచి పని అని. మరి ఇది రాజకీయ నాయకులు అందరూ చేస్తలేరంటవా? 100% చెప్తాను. ఆల్ పార్టీస్ వేస్ట్, వెరీ బ్యాడ్. ఎందుకు వాళ్ళ మీద నాకు అవసరం లేదు, వాళ్ళని డిస్టర్బెన్స్ చెప్తాను. నువ్వు అడిగిన కట్టుకు నేను చెప్తాను, నువ్వు అడిగినావు నేను చెప్పిన. ఇప్పుడు ఉచిత పథకాలు స్కీములు ఏదో ఇవన్నీ వేస్ట్ అన్న. ప్రతి మనిషి కష్టపడాలన్నా, కష్టపడి పని చేయాలి తప్ప కానీ ఈ ఉచిత పథకాలు ఈ డ్రామాలు మాత్రం వద్దన్న. మనిషికి డబ్బు ఇవ్వద్దన్న, ఉద్యోగాలు ఇవ్వన్నా, హెల్త్ బాగా చేయండి, హాస్పిటల్ కట్టియాలన్న, ఉద్యోగాలు ఇప్పియండి, ప్రైవేట్ స్కూళ్ళలో బాగా మోతుంది, గవర్నమెంట్ స్కూల్ పెట్టియండి. కానీ ఈ ఉచిత పథకాలు పెట్టద్దన్న. ఒక ఇంట్లో 3 కొడుకులు పడతారు, వానికి 3 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళ అమ్మకు పింఛన్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడన్న? ఇవ్వదు కదా అన్న. అన్నయ్య వాళ్ళ అమ్మకు 2000 పింఛన్ ఇస్తా అంటాడు. ఈ 3 పిల్లగాళ్ళు కలిసి మనిషికి 500 రూపాయలు నెల నాడిస్తేందన్న వాళ్ళ తల్లికి పింఛన్ ఎందుకన్నా వాళ్ళకు? అది కూడా నాకు ఆవేదన కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఉచిత పథకాలు వద్దు, పేదోనికి కావాలంటే కైబడివంతులు వాడు కష్టపడి పని చేసుకోవాలంటావు. 15 సంవత్సరాలు ప్రతి పిల్లగాడు కష్టపడి సోమరిపోతులని చేస్తున్నారంటవా ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ? రాజకీయ నాయకులు మొత్తం ప్రతి వారిని సోమరిపోతనం చేసి కుర్చీలో కూకున పెట్టి నువ్వు రాతను అంటాడు. మరి ఎట్లా ఎంతమంది రాతారో, ఏ దేశ నాయకుడు రాతాడో అది నేను కూడా కళ్ళారా చూడాలని కోరుకుంటాను. నేను మాత్రం ఏ రోజు ఏ పండుగని ఏ దేవుని కూడా ఎవరిని నమ్మను. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, అంటే ఇవన్నీ ఇట్లా పెట్టుకొని తిరుగుతుంటే నేను పిచ్చోడు అంటున్నారు అన్నారు కూడా అన్న. ఏది మీ ఊరిలో కొందరు అనుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకొని నేను అరే మీరు పిచ్చోళ్ళు అని కాదు అనుకున్నాను. ఇప్పుడు నన్ను చూసి పెద్ద పెద్దలు వచ్చి కూడా నమస్కారం పెడతాను, అయినా వాళ్ళ దగ్గరికి పోయి పోతలేదు. నేను పెట్టక ముందే వాళ్ళు వచ్చి నా పక్క కూర్చుంటాను. ఇప్పుడు అప్పుడు లేకపోయింది. ఇప్పుడు దేహి అని చేసాపు అడిగే సమస్య లేదంటావు. ఇక తల దించేది తల లేపడే ఉంటాయి కానీ తల దించడం మాత్రం ఉండదు. ఎప్పుడు ఈ బాడీలో ఇంత ఎప్పుడు బిల్డ్ చేసుకున్నావు ఈ ప్రేమని ఆప్యాయతని? ఇక మా బాపు మా అమ్మ చనిపోయినప్పటి నుంచి వెళ్ళి అప్పుడు గతం నుంచి వెళ్ళి చేసుకుంటున్నాను. కానీ దాన్ని మూమెంట్ చేయలే అన్నట్టు, ఎందుకంటే నా కుటుంబాన్ని చదువుకోవడం వల్ల నాకు చాలా. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ అన్న. నా బిడ్డ పెళ్లి చేసిన, గొర్రెకుంటకి ఇచ్చిన బిడ్డ. పీజీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఎంబీఏ మా అల్లుడు చేసిండు. మా బిడ్డ కూడా పత్తేరపోయింది అన్న, పీజీ చేసి కూడా పత్తేరపోయింది. ఎందుకంటే ఖర్చులకు అయితే బాబు అంటే పత్తేరపోయింది. అక్కడ మా ఊరు పక్క లేక పనికి పోతే 4-5 వేలు అయితే ఒక బీరో కొని కసుకునేది, అది కొని కసుకుంటుంది. చిన్న వస్తువులు కొని కసుకునేది. ఆమె ఖర్చుకు నీ ఖర్చుకు 1000 వేసుకోవాలి బిడ్డ, నన్ను ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు దేశానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చదివినవా? చదివినాను. ఏముంది నీకు అలా బ్రీఫ్గా, నీకు అలా రాజ్యాంగం కానీ తన స్టోరీ కానీ లైఫ్ స్టైల్ కానీ నీకు అందులో నచ్చిన ఒక్క పదం చెప్పగలుగుతావు ఏమన్నా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన ఇండియాలో మాత్రం ఈ డబ్బు పంచి ఓట్లు కొనేటోళ్ళు పార్టీ జనాలే ఉంటారు తప్ప కానీ ఉచితంగా ఓటేసి మన భారతదేశాన్ని కాపాడుకుందామనే ఒక వ్యక్తి కూడా నీకు కనబడరు అని చెప్పి వారికి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో. ఓటుకు మళ్ళీ పబ్లిక్ అమ్ముడు పోతారా, అమ్ముడు పోరా? 100% పోతారు. ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు? వాళ్ళు అమ్ముడు పోయే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళని మారుమని 2 చేతులు దండ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా సాల్వాలు కూడా కప్పినా, బోకేలు కూడా నేను డబ్బులు కూలికి పోయి ఉప్పర్ పనికి పోయి ఒక్కొక్కరి మీద బోకేలు ఇచ్చేసిన, సాల్వాలు కూడా కప్పిన, స్పీడ్ డబ్బులు కూడా ఇచ్చిన. నేను కష్టపడి కూలి పనికి పోయి మీకు తెచ్చిస్తానరా, డబ్బు తీసుకోకుండా నాయన అని సాల్వాలు కూడా కప్పిన. కొంతమంది. నీకు ఆసుపాసులు ఉన్నాయా? మొత్తం పోయిందండి, అందుకని చెప్పిన దాడి. ఇప్పుడు ఏమున్నాయి నీకు ఆసుపాసులు? ఏం లేదన్న, 2 రెక్కలు 2 చేయిలు ఉన్నాయి అన్న. కానీ ధైర్యం అయితే ఉంది. మామూలుగా లేదన్న, గుండె ధైర్యం అంటే 100% దాటిపోయింది అన్నమాట.
దేనికైనా రెడీ. దేనికైనా ఐఎమ్ రెడీ. ఎవరిని లెక్క చేయం మనం, ఎంత టోడైనా కూడా లెక్క చేయం మనం. న్యాయం కోసమే నా సిద్ధాంతం. ఎవరి మీద మాత్రం కోపం లేదు. వస్తే మాత్రం ఊకోను అన్న, డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం ఊకోను. సింగిల్ కొడతా ఫైటింగ్ అంతే. ఇప్పుడు ఇంట్లో ఏమన్నారా మీ ఇంట్లో? మా ఇంట్లో మేము అన్ని సప్లై చేస్తాను. ఒక్క కనీసం భార్య ఒక ఉప్పు ప్యాకెట్ కూడా పోదు బయట. కూరగాయలు ఇప్పుడు ఏమంటారు పిల్లలు కానీ? ఇక మా కొడుకు కొంచెం వాడికి తినిపించి తాగిపించి మా కొడుకు మా మీద రెచ్చగొట్టిస్తాను. మా పెద్ద కొడుకు తినిపిస్తాను. తాగిపించారు. మీ బాబుకి ఎందుకు సైకిల్ ఎందుకు కట్టేందుకురా అంటే ఇప్పుడు సైకిల్ మీన్స్ అంటే ఇది నువ్వు ఎక్కడ పోయినా నీ రెక్కల కష్టమే కదా? రెక్కల కష్టం అంటే నువ్వే తొక్కుండా పోతావు కదా? నేను తొక్కుండా దొంగతనం అయితే చేయట్లే కదా? మరి ఎందుకు అనడం? ఆయనను కొంతమంది పురాణాలు యువకులు ఆయన డిస్టర్బెన్స్ చేసి పురాణాలు మా బాబు నాకు రెచ్చగొట్టి మా కొడుకు కూడా నాకు వెళ్ళి పెట్టుకుంటాను నాకు. అయినా వాడు అరే పిల్లగా నన్ను కొట్టిన నాకు ఏమన్నా నమస్తే ఏం బాధపడకురా, నీకు తెలియదురా పూర్తి అని. వెళ్తావా అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి రోజు విగ్రహం దగ్గరికి వెళ్తావా? పోనన్నా, అస్సలు పోను. గుండెలో పెట్టుకున్నావు. నేనే ఒక అంబేద్కర్ను అంతే. ఐఎమ్ డామినేట్. ఓకే, నేనే ఒక అంబేద్కర్ను. చనిపోతే మరొక అంబేద్కర్ పుట్టాలని నేను పుట్టాలని అనుకుంటున్నాను. నాకు నేను గర్వంగా. నేను అన్న ఒక మాట, ఎలక్షన్ జరగముందు అన్న, మీరు మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, 30,000 రూపాయలు ఇస్తాను అంబేద్కర్ రాజ్యం రాని కానీ నేను మాకు డబ్బులు ఇవ్వకుర్రా భయ్, నేనే 30,000 ఇస్తా కూలికి పోయి. 30,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి కావాలి కూలికి పోయి ఇస్తానని చెప్పి. ఏమేమి పని చేస్తావు రోజు? నేను ట్రాక్టర్ పనికి పోతాను, రౌతేస్తాను. ట్రాక్టర్లో రౌతేస్తా, కంకర్ వేస్తా, బెందేడేస్తా, ఒడ్డు ఎక్కబోతా, నాటేసి అక్కడికి నారుమయ్య పోతా, వరిగడ్డి కట్టలు ఉంటాయి అన్న, ఆ కట్టలు మోపులు వేయడానికి కూడా పోతా. గతంలో చిన్నపిల్లాని కాంచాలి నేను హార్డ్ వర్క్ అన్నా, చిన్నపిల్లాని నుంచి పేపర్ వేసిన 130 రూపాయలు పేపర్ వేసిన అన్న. ఇందాక మాట అన్నావు ఎక్కడికి పోయినా కూడా ఇదే సైకిల్ మీద వెళ్తా అని. ఎన్ని కిలోమీటర్లు వెళ్తావు? మినిమం ఒక 50 కిలోమీటర్లకు మామూలుగా వెళ్ళిపోతాను. 50 కిలోమీటర్ సరిపోతుంది, అయితే సరిపోతాను. అంత నుంచి మనం రిటర్న్ అవుతుంది. 50 కిలోమీటర్ ఈజీగా తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తొక్కుతున్నావు ఇట్లా? నేను చిన్నపిల్లల కానీ సైకిల్ వెహికల్ అనేది నాకు వేరే ఇప్పుడు ఇట్లా ఆలోచించి ఇప్పుడు ఈ సైకిల్కి కలర్లు వేసి ఇప్పుడు అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఇట్లా జాతీయ జెండా పెట్టి ఇట్లా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు ఇట్లా? ఇక్కడ నేను 6 సంవత్సరాలు తిరగబట్టి. కానీ ఒకటి ఏంటంటే అప్పుడు అంబేద్కర్ చెప్పిన కానీ నేను ఉప్పలు పోయినప్పుడు తన ఫోటో ఒకటే ఉండే, చిన్నగా ఉండే. ఉప్పలు పోయి రాత్రి 10 గంటలకు వచ్చాను. అంటే నాకు 15 రూపాయలు ఖర్చు వచ్చింది ఉప్పలు పోయి. ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తుంటావు మ్యాక్సిమం, నువ్వు ఏదో ఊరికి కానీ లేకపోతే నీ పని రోజు కూడా పని కూడా ఇట్లానే పోతా అంటున్నావు. జాతీయ జెండా పెట్టుకొని ఇట్లా పనికి వెళ్తాను. పని చేస్తే ఆడ పెట్టి సైకిల్ ఆడ పెట్టి ఉప్పర పని చేస్తా కూలి పని చేస్తా. ఏమంటారు అక్కడ మీ తోటి వాళ్ళు పని చేసే వాళ్ళు ఏమంటారు? జై భీమ్, జై అంబేద్కర్ అంటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు, మా ఊరు పిల్లలందరూ అంబేద్కర్, నా పేరు అంబేద్కర్ గడికి లేచిన అబ్రాహ్మణ్ పిల్లలు, నన్ను అంబేద్కర్ అని చెప్తారు. ఇప్పుడు పిల్లలు ఏమనిపిస్తుంది అట్లా పిలుస్తుంటే? గర్వంగా మనం డామినేట్గా పిలుస్తాను, పులిబిడ్డ లెక్క పోతా. వాళ్ళు కూడా కొన్ని చాక్లెట్స్ తెచ్చిన, బుక్ తెచ్చిన, పలకలు కూడా ఇచ్చిన కొన్ని వాళ్ళ పిల్లలకు కూడా. చదువుకుంటారా? దేశం బయట దొంగలు ఉన్నారా, దేశం లోపల దొంగలు ఉన్నారా? దేశంలో దొంగలు ఉన్నారా? దేశం లోపలనే ఉన్నారు. సైనికులు పాపం మన కోసం బార్డర్లో ఎండనక వాననక వాళ్ళు కూడా సాల్వాలు కప్పినా. మా ఊళ్ళో ఒక ఆర్మీ పిల్లలు నా క్లాస్మేట్ ఉండే, ఆయన కూడా సాల్వా ఇట్లా కప్పిన, బూకే కూడా ఇచ్చి జవాన్లను కూడా గౌరవిస్తావు. ఇచ్చినా నేను తీసుకొచ్చి నీకు కొరిగిపోయి పొద్దున పని పోయి చేసి అంటే అన్న మీకు నేను కప్పాలి కానీ నువ్వు నాకు కప్తాను అంటే అవుతామని కప్పిన. నా క్లాస్మేట్ అన్న బంగారీ బాబు, నా క్లాస్మేట్, ఆయన కప్పిన. రిటైర్మెంట్ అయ్యాడు ఉన్నాడు. సిఆర్పిఎఫ్లో కూడా వాళ్ళకు కూడా ఇచ్చిన పువ్వులు పెట్టి. ఇప్పటికి అందదా ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద పోతుంటే ఒక్కొక్కరు ఏమంటారు, ఎవరైనా అభిమానులు, అంబేద్కర్ గారి అభిమానులు ఉంటుంటారు, భారతదేశ అభిమానులు ఉంటుంటారు, వీరాభిమానులు ఉంటుంటారు, అంబేద్కర్ గారి వీరాభిమానులు ఉంటుంటారు. మీతో మాట్లాడారు ఎప్పుడన్నా? వాళ్ళు మాట్లాడి అంటే ఎందుకు ఇట్లా ఇంత ఉద్యమం మీరు చేస్తానంటే నేను చూసి మేము సిగ్గుపడతాను అని అన్నాడు. ఓవరాల్ నీ ఇప్పుడు ఇది ఉద్యమం అనుకోవచ్చా నువ్వు చేసేది? నా పనిలో ఒక ఉద్యమం. దేనికోసం ఈ ఉద్యమం ఏంటంటే భారతదేశంలో ₹1 తీసుకోకుండా ఓటింగ్ జరగలేదు. అదే నీ కోరిక? అదే కోరిక. ఇక్కడ ఏదైతే రాసినావో అదే ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది. అవును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవునండి. అండ్ ఇండియా నేమ్. చాలా గర్వంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టారు, చాలా గొప్పగా. పక్కన సింహం, ఇటు ఒక దిక్కు జాతీయ జెండా. చూస్తుంటే నాకు కూడా చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే తినడానికి తిండి లేని వాళ్ళు మీరే ఇలా పోరాడుతుంటే మరి 100,000 కోట్లు దోచుకొని తింటున్నారు కదా దేశంలో. అదే నా చాలా. వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాడు సిగ్గు లేని బతుకన్నా, కుక్క కనైనా బతుకది, మనిషి కాదు వాడు, కుక్క కనైనా వాళ్ళని అదే అంటుంది. ఇప్పుడు కాదన్నా, ఎప్పుడైనా మనకు మంచి రోజు రావాలని కోరుకుంటాను. ఎప్పుడు వస్తుంది? ఇంకెప్పుడు వస్తుంది? 2023 అయిపోయి 24 కూడా ఇవాళ January 1st 2024 న్యూ ఇయర్. ఎనీవే ఫస్ట్ అయితే మీకు ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి.
అంబేద్కర్ గారు. అవును సార్. ఈ 2024లో మిమ్మల్ని కలిసిన అనుకుంటా. ఓకే సార్. ఈ అభిమానం ఇది ఒకసారి ఈ కట్టే స్టోరీ చెప్తారా ఒకసారి? నేను నైట్ పనికి పోయి వచ్చినప్పుడు నాకు ఆలోచన మా ఇంటికాడ కట్టి ఉండే కర్రతోటి ఒక కర్ర స్టిక్ నేనే తయారుకున్నాను కలర్ చేసి వైర్ ఇట్లా ఇవ్వాలి నేను కట్టుకున్నా. రోజు ఈ వైర్ ఎందుకు అన్నట్టు అంటే నేను దెబ్బకేసుకుంటాను భుజానికి. ఇప్పుడు ఈ సైకిల్ మీద ఈ కట్టే ఉంటుంది, ఇవన్నీ ఎట్లా పట్టుకొని పోతారు మీరు? ఇది భుజం చేసుకుంటాను. ఇక సామాన్లు తీసుకుంటే సామాన్ సైకిల్ ఇంకా క్యారెట్ పెట్టుకుంటాను. కూరగాయలు తీసుకున్నా, సబ్బులు తీసుకున్నా, సరుకులు తీసుకున్నా. ఒక్కసారి విజువల్స్లో చూద్దాం మరొకసారి సైకిల్ని. ఒకసారి బ్రదర్ లాంగ్ షాట్లో ఒకసారి జాతీయ జెండా, అదేవిధంగా అంబేద్కర్ గారి ఫోటో, ఆ సైకిల్ తనని ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక జాతీయ జెండా అనేది జనవరి 26, అదేవిధంగా ఆగస్టు 15కే ఫ్లాగ్ హోస్టింగ్ డే రోజు తప్ప మనం దాదాపు గుర్తు కూడా తెచ్చుకోమనుకుంటా. దేశం అంటే అభిమానం ఉంటుంది దాదాపుగా అందరికీ భారతీయులకి, కానీ ఇతని వీరాభిమాని అని చెప్పొచ్చు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నా కూడా నాకు ప్రాణం అంటున్నాడు, నేనే అంబేద్కర్ అంటున్నాడు. సారీ, అంబేద్కర్ రూపంలోనే అంబేద్కర్ గారే ఈరోజు నా రూపంలోనే ఉన్నారు అనుకొని భావించి నేను బ్రతుకుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. అన్న పేరు ఏమన్నారు ఇందాక? కొమ్ము అబ్రహం. తన పేరు కూడా ఇప్పటివరకు కూడా ₹1 లంచం తీసుకోకుండా ఈ సమాజం కోసం పనిచేయాలి. ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇళ్లలోకి వచ్చి మొన్న ఓటు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కూడా ఇళ్లలోకి వచ్చి ఓటు వేయమంటే ₹30,000 అంటే 3 ఓట్లు మా ఇంట్లో ఉన్నాయి, ఒక ఓటుకి 10,000 నేను ఇస్తా తిరిగి మీకు, నిజాయితీగా ఓటు వేయండి అని చెప్పేసి పబ్లిక్ కూడా ఓటర్కి కూడా ఒక మెసేజ్ ఇచ్చిండట. అబ్రహం గారు ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు మన భారతదేశం గురించి, అంబేద్కర్ గారి ఆశయ సాధన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసెంబ్లీలో జరిగేటి అన్నీ వేస్ట్ అన్న. అసెంబ్లీ కూడా వేస్టే. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ వాళ్ళు వీళ్ళంతా కుమ్మక్కు అవుతారు, అంత తప్ప వల్ల ఏం కాదు. వాళ్ళతో అసలే కాదన్న, మరొక పులిబిడ్డ పుట్టాలని పుట్టినాను అంతే. ఇప్పుడు పులిబిడ్డ ఇప్పుడు అంటారు ఒక్కొక్కరు, కొంతమంది అంబేద్కర్ గారిని కూడా ఒక్కొక్క దిక్కు ఇది రాజ్యాంగం మార్చాలంటారు, ఒక్కొక్కరు మాట అంటారు. అలాంటి మాటలు అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సమయాన్ని వేస్ట్ చేసి పబ్లిక్ను డైవర్ట్ చేయకుండా ముందుకు పోకుండా ఆపడం ఉంటుంది. అంటే ఆపుతున్నారంటారా? మీరు టీవీ చూడనండి, సెల్ వాడా, పేపర్ చదువు. మరి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇవన్నీ జరిగేటి మీకు ఎట్లా తెలుస్తుంది? ఇదే సినిమా నాకు ఎవరు చెప్తారు? ఈ ప్రజలను చూస్తేనే తెలిసిపోతుంది. వీళ్ళ ఉరుకులాటలు, వీళ్ళ దునుకులాటలు, వీళ్ళు వ్యభిచారాలు, వీళ్ళు లంగతనం, వీళ్ళు అక్రమాలు, వీళ్ళు డబ్బు, ఈ గుండాలు, రౌడీ ఇవన్నీ చేసినా చూస్తాను కళ్ళతో నేను ఆల్రెడీ. అదే సినిమా నాకు, అదే టీవీ నాకు అంతే. అందుకని ఈ పబ్లిక్ ని చూస్తేనే నీకు మొత్తం అర్థమైంది. సీరియల్, టీవీలు మొత్తం కనబడతాయి నాకు, సెల్లులు గిల్లు అన్నీ కనబడతాయి. అంటే ఏ పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు, ఎక్కడ ఏం జరుగుతుంది చూస్తాను, అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఏం లేదన్న. అసెంబ్లీ ఏం లేదన్న, అంతా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అన్న, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఒక కుటుంబం. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక ఫ్యామిలీ కుటుంబాలు, వాళ్ళని ఇబ్బంది చాలా మంచి కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళు మంచి ఫ్యామిలీ అన్న. వాళ్ళు ఏ పార్టీలు గెలిచినా కూడా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. వాళ్ళని కూడా మనం ఒత్తిడి చేస్తున్నాం. వాళ్ళు ఇంకెంతైనా సంపాదించుకోవాలి, నేను మాత్రం ఇట్లనే బతుకుతాను. ఎందుకు మరి వాళ్ళు ఏమో సంపాదించుకోవాలంటున్నావు, నువ్వేమో ఇలాగే బతుకుతా అంటున్నావు. నా లెక్క ప్రతి మనిషి ఒక ముందుకు వస్తే దాన్ని డీల్ చేయవచ్చు అనేది నా ఆలోచన. ఇప్పుడు ఎంతమందితో అయితే సాధ్యం? అది ఇప్పుడు ఒకరితోటే స్టార్ట్ అవుతుంది అన్న, ఒకరితోటే స్టార్ట్ అవుతుంది. ఒక్కటే కొన్ని కోట్ల జనాన్ని మలుపు తిప్పాలని నేను కోరుకొని, నన్ను చూసి నువ్వు మారు అని. ఇంత మీ వయసు ఎంత ఉంటుందన్న? నాకు 47, 48 and 50 బిలో. ఇంత యాక్టివ్ ఉన్నారు. ఎన్ని రోజులు మీ పోరాటం మరి ఇట్లా? ఇక నేను డెత్ ఎవరు మారేటట్టున్నారా? మ్యాక్సిమం మనం కూడా రోడ్డు మీదనే ఉన్నాం ప్రస్తుతం. యువతరం కూడా ఈరోజు కనీసం బైక్ తీసుకుని పోతే హెల్మెట్ పెట్టుకొని లేకపోతుంది. ఇంకే ఎప్పుడు మారుస్తావు మరి వీళ్ళందరినీ? అదే నాకు చూసి మారని చూపిస్తాను. నా పనికి పోకుండా నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేస్తాను, ప్రజలలో చూపిస్తాను. నేను స్పీచ్ ఇస్తలేను, నేను ప్రజలలో చూపిస్తాను. పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఈ అబ్బాయి ఏం చేస్తాడు అనేది చూపిస్తాను. నన్ను చూసి మీరు మారులనే చూపిస్తాను, అంతే తప్ప కానీ వేరే. ఇప్పుడు మమ్మల్ని ఈ జాతీయ జెండా చూసి మీరు ఆపడం జరిగింది. అవును, మీకు లైక్ ఇండియా అంటే లైక్ అంటే ఇవేదో నాకు కొత్తగా, అంటే మీరు ఏదైనా యాత్ర చేస్తున్నారో ఏమో నాకు అర్థం కాలేదు అసలు మిమ్మల్ని చూడగానే. ఏం అర్థం కాలేదు. మంచి డాన్సర్ అన్న, ఫుల్ డ్యాన్స్ చేస్తాను. మామూలుగా చేయ డ్యాన్స్ కూడా బాగా చేస్తాను. ఒక పాట పాడతావా దేశం మీద ఏమన్నా? దేశమే పాట దేశభక్తి గీతాలు ఏమన్నా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. వీళ్ళే కదా మనుషులు, ఇప్పుడు చూస్తారా వీళ్ళందరూ మనుషులు, వీళ్ళు చనిపోయిన జనాలు అన్న. అంటే ప్రాణంతో ఉన్న జనాలు కాదు, నాకు తెలిసిపోయిందన్న. వీళ్ళు ప్రాణంతో ఉన్న జనాలు కాదు, చనిపోయిన జనాలు అనుకుంటారు. వీళ్ళు ఒక శవయాత్రలు చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హంగులు, ఆరుబాటాలు,
ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? దట్ 31st బ్లాక్ night మనీ, నిన్న దట్ ఇస్ టు బ్లాక్ మనీ. విడిగా ఈ బ్యాండ్ మైకులు డీజేలు గీజేలు అంటే కూడా నేను పట్టించుకున్నాను. మామూలుగా పెళ్లి రెండు ఎడ్ల బండి మీద ఒక ఇది కర్ర వేసుకోవాలి, కర్ర ఇది బల్లా సౌండ్ చేసుకొని పిల్లాడు తయారై పెళ్లి చేసుకుంటే అయిపోతాను నేను చెప్తాను. ఇప్పుడు రేపు January 26 వస్తుంది, నేను ఫ్లాగ్ డే. నేను ఉన్నాను పనికి పోతాను అంతే, ఆ పని ఆ రోజు పని చేసుకుంటావు రెగ్యులర్గా పని. ఇవాళ క్రిస్టమస్ August 15th అయినా January 26th అయినా ఎక్కడ ఉండాలి, అంబేద్కర్ గారి జయంతి అయినా వర్ధంతి అయినా పని మీద ఉంటే ఆ రోజు పని మీద ఉండి 540 తెచ్చి మా ఇంట్లో సప్లై పని దొరకకుండా ఆరాటం. నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు నేను పని అంటే నేను పనికే పోతా, నేను ఫ్లాగ్ హోస్టింగ్ డే రోజు నేను అక్కడ జెండాకి సెల్యూట్ చేయను, ఆ రోజు ఉండవు అక్కడ, నీ జెండాకి నువ్వే సెల్యూట్ చేసుకుంటావు. నేనే జెండా కాదు, నేనే జెండా నాకే వస్తుంది. ఇక్కడ ఏదైతే నీ సైకిల్కి ఉన్న జెండాకి నువ్వు సెల్యూట్ చేసుకుని బయలుదేరుతావు, రోజు బయలుదేరుతావు. అంబేద్కర్ బొమ్మ మీ ఎత్తు ఒక 5 ఫీట్లు ఎత్తు ఒక 5,000 పెట్టి కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో ఉంది, ఇంట్లో ఉన్నది అక్కడ మా బాబుని మా అమ్మను ఆయన కింద పెట్టిన కాళ్ళ కింద పెట్టి వాళ్ళని మొక్కుకొని వెళ్ళిపోయాను. తల్లిదండ్రులను కూడా అక్కడే పెట్టి, తల్లిదండ్రులను కూడా పెట్టి అంబేద్కర్ బొమ్మను కూడా తల మీద పెట్టి స్టాచ్యూ ఉంది ఇంట్లో, ఇంట్లో ఉంది లోపల సీజర్ లాస్ట్ ప్రేమ కట్టిస్తా 5,000 పెట్టి కొనుక్కున్నా, చేయించుకొని మా అమ్మని మా నాన్నది అలా పెట్టుకున్నా, అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నా. ఇప్పుడు భారతదేశం అంటే ఇప్పుడు January 26కి August 15th సెల్యూట్ చేస్తారు అందరూ జాతీయ జెండాకి. ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళకి? అంటే 2 రోజుల మీద దేశం మీద 2 రోజులు ఉంటే ప్రేమ సరిపోతుందా? వాళ్ళు ఆ రోజు ఒక్కరోజు కనబడతారు, ఒక అర్ధ గంట చెప్పి ఉంటారు అన్న. మిగతా టైంలో వాళ్ళు మళ్ళీ ఏదో పనిలో వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళ పని అంతే. కానీ మనం 24 hours ఇట్లా ఉంటాం, వాళ్ళకి కరెక్ట్ కాదని అంటారు. సూర్యోదయం అయినాక సూర్యాస్తమం అయిపోయినాక జెండాని కింద దింపాలి, సూర్యోదయం అయినాక జెండాని మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. బట్ జెండాని కూడా ఈరోజు అవమానిస్తున్నారు. 100% జెండాలను కూడా పార్టీలకి, రాజకీయ పార్టీలకి జాతీయ జెండాని వాడుకుంటున్నారు, ఇండ్ల మీద పెట్టమంటున్నారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుగా చెప్తుంది. ఆ ఇండ్ల మీద పెట్టిన జెండాలు కూడా చినిగిపోతే కూడా తీరైన సిచ్యువేషన్. నేను 60 ఫీట్లు ఎత్తోడు కట్టాను ఆయన మీద జెండా, 60 ఫీట్లు ఎత్తోడు కట్టాను. ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే జెండాలు ఒక 10 కొనుక్కొచ్చుకుంటే నేను పెట్టుకుంటా, తీసి దాన్ని మొక్కుకుంటా అంతే. నేను ఎవరిని నమ్మని, ఎవడు జెండా ఎత్తినా కూడా నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతా. ఎందుకు రా నువ్వు అసలు నువ్వేందో ఆలోచించుకోను, నువ్వు జెండాను గుంజే వ్యక్తి నువ్వు ఏం చేసినావు నువ్వే ఆలోచించుకోని అంటాను నేను. నా మైండ్ ఉంటుంది ఎవరు ఏ పొలిటికల్ లీడర్ అయితే జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారో వాళ్ళని ఆలోచించుకుంటాను. నీకు అర్హత ఉందా అని అడుగుతున్నావా? నీకు అర్హత ఉండదో ఉండదని నువ్వు అనిపించుకుంటున్నావు కదా, నువ్వు ఎట్లా ఉండదో నీ గుండె చేసుకొని నువ్వే చెప్పు అంటాను. ఆయనే అంటాను, నువ్వేమంటున్నావు మీరే ఆలోచించండి సార్, నేను మాత్రం పనికి పోతున్నా, మరి మీ సంపాదన ఎట్లా పెరిగిందో మీరే ఆలోచించుకోండి సార్, దయచేసి లుల్లు వద్దు మన గొడవలేదు సార్ అంటారు. ఇంకా ఎన్ని రోజులు నీ యాత్ర ఇది నీ డెత్ అంటే చివరి నిమిషం వరకు కూడా దేశం మీద ప్రేమ పోదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ పోదంట. నాకు ఒక సీట్ కనుక మంచి అంటే గౌరవంగా ఒకటి మూమెంట్ వచ్చేయంటే మాత్రం మామూలుగా ఉండదు అన్నది. మామూలుగా అంటే ఏం చేస్తావు నువ్వే? ఒకవేళ నువ్వే సీఎం సీట్లో కూర్చున్నావు అనుకో, ఏం చేస్తావు? విత్ ఇన్ 24 hours ఎక్కడ మొత్తం ఈ సేవలో పెట్టి మొత్తం ఎక్కడ క్యాష్ ఉన్నాడో, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కమ్ముడు పోయిండో, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో జంప్ అవుతాడో, ఆ క్యాష్ అంతా మొత్తం బ్యాండ్ హ్యాండ్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్పాను ఆలోచన. అంటే నల్లధనం మొత్తం తీస్తా అంటావు. చాలా ప్రభుత్వాలు చెప్పాయి తీస్తాం తీయలేదంటావా? తీయలేదన్నట్టు చెప్తున్నా, తీయలేదు నేను, తీయలేదు. ఎందుకు తీయలేదు అంటే వాళ్ళు కాపాడుకుంటారు. ఒకసారి నువ్వు గెలు, ఒకసారి నేను చేస్తానని సెటిల్మెంట్ అయ్యి వాళ్ళ ఇంక్లూడింగ్ లోపలనే జరుగుతాను చర్చలు ఉన్నట్టున్నాయి. ఏదో సిస్టమ్ పెట్టి వీళ్ళు సార్ ఈ పార్టీకి వెళ్తాను ఆ పార్టీకి వెళ్తాను అంటాను. సార్ ఓట్లు పడు కూడా కరెక్ట్ కాదు, బ్యాలెట్ పత్రాలు తీసి ఓట్లు వేయాలని ఆలోచన. సిస్టంలో కూడా ఈవీఎం వద్దంటావు, ఈవీఎం మిషన్లు వద్దంటావు, పెట్టి బ్లాండ్ పేరు తెలిసి నొక్కితే దాన్ని తెలుస్తుంది కరెక్ట్. సరే, ఇప్పుడు నువ్వు ఓటు వేస్తావు అంటే మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, రేపు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఓటు ఎవరికి వేస్తావు నువ్వు? నేను ఓటు ఎవరికి, నేను పనికి పోతాను. ఓటు వేసే రోజు కూడా పనికే పోయినా. మరి అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం హక్కు కదా అది, రాజ్యాంగ నిర్మాత. మరి తన అభిమాని అంటున్నావు, తను కల్పించిన హక్కు ఎందుకు నువ్వు యూజ్ చేసుకోవట్లేదు? ఈ పార్టీల టికెట్ తీసుకునే వాళ్ళు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ అని 4-5 పార్టీలు ఉన్నాయి. వాళ్ళే ఇండిపెండెంట్ పెట్టిస్తారు. ఏదో అంబేద్కర్ బొమ్మలో పెట్టుకొని మీరు తిరుగుర్రా అని ఆ ఇండిపెండెంట్ పెట్టించి వాళ్ళతో ఓట్లు వేస్తారు. అందుకే నేను అలా నమ్మని. నేను అనేదంటే ఓటు హక్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన హక్కు, అది ఓటు హక్కు అనేది. ఆ ఓటు హక్కు నువ్వు ఎందుకు వినియోగించుకోవట్లేదు అని అడుగుతుంది. ఇక జరిగేది కానీ వాళ్ళ 90 పక్కన ఇచ్చి డబ్బులు పంచుతానన్న లిస్ట్ పెట్టి. నీకు ఒక ఆప్షన్ ఉంది కదా,
నోటా అని ఒక ఆప్షన్ ఉంది కదా. వేసేస్తే ఏం లాభం? నువ్వు ఓటు వేయాలంటే నోటాకి వేయచ్చు. నోట్ వేయవచ్చు కదా, అదే అది కూడా పోయిన అందులో లోపలికి పంటే ఈసారి ఇది బాధ అనిపిస్తాను ఎందుకంటే నా ఇంటి పక్కనే షిఫ్ట్ పెట్టి పైసలు డబ్బులు మస్తాను ఆడలు మొగులు 800 వచ్చినాయి 500 వచ్చినాయి ఈసారి 1000 వేయట 2,000 వాళ్ళే మా కన్నం కొంటే మస్తాను ఇక నోటా కూడా వేసేసి ఏం లాభం అయితే పంచుకోరా బిడ్డ పని నేను పని నోటాకు వేయడం వల్ల ఒకరోజు నీ ఉపాధి పోతుంది అంటావు, పని చేసుకోవడం ఆడ నిలబడి. చూసి నా ఇంటి పక్కనే పంచుతా ఉంటాను మళ్ళీ కూడా మేము ఇంతవరకు నువ్వు ఓటు వేయలే? నేను ఒకసారి వేసినా వచ్చి ఉచితంగా వేసినాను. పైసలు అయితే తీసుకోరు ఉచితంగా, అందరూ ఉచితంగానే వస్తారు. సొసైటీలో సొసైటీలో ఉండేది బ్యాంక్ సొసైటీలో ఇష్టప్పుడు 2,000 రూపాయలు ఇస్తే నీ 70 వట్టేస్తాను వట్టేస్తాను. ఇంకేం చెప్పదలుచుకున్నావు భారత ప్రజలకి, రాజకీయ నాయకులకి, భారతదేశంలో అంబేద్కర్ అభిమానులకి? అన్న ఒకటే మార్గం భారతదేశంలో చనిపోయిన అంబేద్కర్కు మరొక తమ్ముడు ఉన్నాడని గుర్తు చేసుకోవాలంట. ఓకే, చూస్తున్నాం విజువల్స్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వీరాభిమాని. ఆల్మోస్ట్ తన ఒంట్లో కూడా బ్లడ్లో కూడా ఒక అభిమానం అనేది, రక్తం అనేది అలాగే ఉంది అంటుంది. భారతదేశం మీద ఉన్న అభిమానం ఒకవైపు, అంబేద్కర్ గారి మీద ఉన్న అభిమానం ఒకవైపు. ఎక్కడికి పోయినా ఈ సైకిల్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ సైకిల్ మీదే వెళ్తాడట. సుమారు 6-7 ఇయర్స్ నుంచి కూడా త్రివర్ణ పతాకంలో ఉన్న రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులు సైకిల్కి వేసుకొని తను ఎలా వెళ్తున్నాడు, ఆ సైకిల్ మీద ఎక్కడికి పోయినా కూడా 50 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్, 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఎంతవరకు ఉన్నా తను పోయే పరిధిలో పనికి ఓ కూలి పని చేసుకునే అతను ఓ దేశం మీద ఉన్న అభిమానం, అంబేద్కర్ గారి మీద ఉన్న వీరాభిమానం. ఎక్కడికి పోయినా ప్రయాణంలో మటుకు తన ప్రయాణం అలాగే సాగుతుంది. మనం అనుకోకుండా మనకి తారసపడ్డాడు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా తను ఇలా చేస్తున్నా కూడా వాస్తవానికి సమాజం దృష్టిలో తను ఎవరికి కనబడ్డాడో లేదో తొలి వెలుగు కళ్ళకైతే, తొలి వెలుగు కెమెరా కళ్ళకైతే కనబడ్డాడు. ప్రస్తుతం తొలి వెలుగు ప్రేక్షకుల కోసం కూడా తనను చూపించాం. తన మాటలో ఒకటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓటును అయితే అమ్ముకోవద్దు, ఓటు అమ్ముకున్నప్పుడు మన దేశం బాగుపడదు, ఓటును అమ్ముకోవద్దు. అందుకే నేను ఈ నాయకులు కూడా నాకు నచ్చట్లేదు, ఈ పొలిటికల్ లీడర్లు వాళ్ళు నచ్చకనే నేను ఓటు కూడా వేయట్లేదు అని చెప్పేసి తను చెప్తున్న మాట. ఇది ఈరోజు అబ్రహం గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, తొలి వెలుగు, వరంగల్.